ప్రైజ్ ది లార్డ్. బాగున్నారండి? నిన్న కంటిన్యూషన్ ఈరోజు చేసుకుందామండి. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభా, దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపువలె ఆకాశం నుండి పట్టుచుచుని, ఇదిగో పాములను త్రాళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయదు. సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడినాడట అండి. ఈ విషయంలో మనం కొద్దిగా ధ్యానించుకుందామండి. యోహాను 12:31. యోహాను 12:31 ఏంటంటే అండి, సాతాను వెలుగుదూతలాగా చాలామందిని మోసం చేస్తున్నాడు ఈ దినాల్లో. మెరుపు వలె పడడం అంటే ఇంకా మెరుపులా పడ్డాడు, కానీ వాడికి ఏ అధికారం ఇప్పుడు లేదు. యేసు ప్రభు నామంలో వాడికి పూర్తిగా సాతానికి ఎలా ఉందంటే అపజయమే. ఇప్పుడు కూర్చొని ప్రేయర్ చేస్తున్నానా, రకరకాల ఆకారాల్లో అంటే చూసారా, మనం ఒకప్పుడు నేను కొంచెం భయపడేదాన్ని, కానీ ఒక 1 గంటకి అలాగ మెలకు వచ్చేటప్పుడు ఇప్పుడు అలా ఏం లేదు. అవి మన ముందు డ్యాన్స్ చేసినా మనం భయపడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు చైర్లో కూర్చొని అంటే అలాగ సింహాసనాసీనుడిగా కనబడతా ఉన్నారు. అలాగ ఉన్నదండి. నిన్నటి నుంచి ఇంకా ఆ దృశ్యం అనేది పోలేదు, నా కళ్ళ ముందే ఉన్నారు. సింహాసనాసీనుడిగా కళ్ళ ముందే కనబడుతున్నారు యేసు ప్రభు. సో ఇవి డ్యాన్స్ వేస్తున్నాయి. ఒక దురాత్మ అయితే 2 పళ్ళు వేసుకొని ఇలాగ స్పూన్లాగా వచ్చింది కళ్ళ ముందు. ఈ వాస్తవం మీ జోకుల్లా అనిపిస్తుంది, కానీ ఇదంతా వాస్తవం. దురాత్మలు అట్లాగా ఉన్నాయి ఈ లోకంలో, దయ్యాలు అలా ఉన్నాయి. అంటే నాకు కనబడిపోతుంటాయి కదా డ్యాన్సులు, వాటి వేషాలన్నీ అలా అన్నమాట, రకరకాలుగా. మనకు కొద్దిగా మనం మెలకు ఉన్నప్పుడు ఏమి చేయగానే కళ్ళు మూతలు పడినప్పుడు అటాక్ చేద్దామని చూస్తాయి అన్నమాట. మనం అందుకే అలర్ట్గా ఉండాలి. నిన్ను 31 ఒకసారి చూద్దాం. దురాత్మలతో నిండిపోయిందండి. సాతాను మెరుపు వల్ల కింద పడ్డాడు. భూమి మీద రకరకాల వేషాలు వేసుకొని వాడి అనుచరులు కూడా ఉన్నారు. ఇంకా మనుషుని నాశనం చేయడమే ఆడి పని, ఇంకేటి లేదు ఆడి పని. ఇప్పుడు ఈ లోకం నాకు తీర్పు జరుగుతుంది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోయబడి, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందని చెప్పింది. ఏంటంటే అండి, ఈ యొక్క సాతాను చెలరేగిపోయాడు. ఎప్పుడు దాకా యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఆయన మరణించిన దాకా. ఇప్పుడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చినారండి. వచ్చినంత వరకు సైతానుగాడు ఏలుబడి చేశాడు మొత్తం. అప్పుడు ఇశ్రాయేల్ దేశంలోనే దైవ ప్రత్యక్షతలు ఇవన్నీ ఉండినాయి కదా, అక్కడ ఉండినాయి ఈ దైవ ప్రత్యక్షతలు. ఇప్పుడు ఇశ్రాయేల్ అంత ఇంపార్టెంట్ ఎందుకు? ఇశ్రాయేల్ చూస్తుంటే అర్థం అవ్వట్లేదు. ఇశ్రాయేల్ దేవుడే మన దేవుడు, అందరి దేవుడు ఆయనే. అది చెప్పడానికే ఇశ్రాయేల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేల్ దేవుడే అందరి దేవుడు అని చెప్పడానికే వాళ్ళని ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత అందరూ అంతటా మారు మనసు పొందుకుంటున్నారు. ఇప్పుడు అన్ని వైపుల నుంచి కూడా ఇప్పుడు తండ్రి కొరకు ఒక రాజ్యం ఏర్పాటు చేయబడుతుంది. మీకు అర్థమైందా? అంటే ఇంకా సాతాను ఆట కట్టు. ఇంతవరకు మెరుపు వలె పడ్డాడు, మెరుపులాగా వెలుగుదూత వేషం వేసుకొని అందరి దగ్గర ఒక్కొక్క రీతిగా ఒక విధంగా దేవుళ్ళ వెలిసాడు కూడా. ఇప్పుడు అందరి కళ్ళు తెరవబడుతున్నాయి కదా, అందరి కళ్ళు తెరవబడుతున్నాయి. సైతాను గడి వేషాలు బట్టబయలు అయిపోతున్నాయి. తీర్పు జరుగుతుంది. వాడి తల ఎక్కడ చెదగొట్టబడింది? యేసు ప్రభు సిలువలో తల చెదగొట్టాడు. అంటే
తల చితగొట్టారు. వాడి తల చితగిపోయింది. అంటే వాడి యొక్క వేషాలు బట్టబయలైపోయాయి అక్కడ. మీకు అర్థమైందా? ఇప్పుడు మనుషులు కూడా ఆ మనోనేత్రాలు వెలిగింపబడి సాతాను యొక్క పరిస్థితిని అర్థం చేసుకోగలుస్తున్నారు. మనుషులు కూడా తెలుసుకోగలుస్తున్నారు వాడి ఎత్తులు కుయుక్తులు. ఇప్పుడు ఎలాగా? ఇప్పుడు నేనున్నానండి, నాకు వాడి ఎత్తులన్నీ, నాకు వాడి జిత్తులు, వాడి ఎత్తులు నాకు అర్థమైపోయి నేను చెప్తానా లేదా? ఇప్పుడు కళ్ళు మూతలు పడిపోయి ఎవరున్నాయో వాళ్ళు తెరిచే శిఖరం అవుతారు భక్తుని ప్రయత్నంలోనే ఉన్నాం. ఈ యొక్క వెలుగుదూత అనేది మనుషుల మనోనేత్రాలకు గురుడితనం కలుగు చేస్తుంది. ఇప్పుడు నా మనోనేత్ర వెలిగింపడ్డాయి, నేను చూడగలుస్తున్నాను. ఇప్పుడు మరి గుడ్డోలుగా ఉండాలి, కళ్ళు తెరవడానికి నేను ప్రయత్నిస్తానా లేదా? నేను ఒక్కరినే కాదు, నా వెనకాల తండ్రి, కుమార్, పరిశుద్ధాత్ముడు ఉంటారు, దేవదూతలు ఉంటారు. సో ఖచ్చితంగా అక్కడ ఓపెన్ చేయబడతాయి. చాలామంది మనోనేత్రాలు ఓపెన్ చేయబడతాయి. దుష్టుని యొక్క ఆ యొక్క తంత్రాలు, ఆ కుతంత్రాలు, ఆ మంత్రాలు అన్నీ కూడా ప్రజలకు అర్థం అవుతాయి, అవ్వకుండా ఉండవు. వాడి యొక్క ఉచ్చుల్లోంచి చాలామంది బయటకు వస్తారు. ఏ విధంగా అంటే, నేను వెళ్ళి అనేక మందిని ఆకర్షిస్తానని యేసుప్రభువు వారు చెప్పారు. ఇప్పుడు నేను ఉన్నానండి. కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, ఉన్నవైనా, రాబోనవైనా, ఎత్తైనా, లోతైనా, ఏదైనా యేసుప్రభు ప్రేమ నుండి ఎడబాప నేరవు కదా, అవునా? మరి ఆ ప్రేమని ఎవరైతే టేస్ట్ చేస్తారో వాళ్ళు ఎందుకు వదులుతారు? యేసుప్రభు వారి ప్రేమ ఎట్లా వస్తుంది? మన ద్వారా బయటకు వస్తాయి. మీకు అర్థమైందా? వస్తుంది. తద్వారా యేసుప్రభు వారు వాళ్ళని పట్టుకుంటారు. అప్పుడు యేసుప్రభు వారి యొక్క ఆకర్షణలోకి వాళ్ళు వస్తారు. యేసుప్రభు వారు ఆకర్షిస్తారు ఆ ప్రేమ ద్వారా, ఇంకేం కాదు. అప్పుడు అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు నన్నైనా ఇప్పుడు కొంతమంది నన్ను దేవుళ్ళకి నడిపించవచ్చు, కొంతమందిని నేను చూడొచ్చండి. బట్ వాళ్ళు ఎంతవరకు ఉండరు, అవునా? వాళ్ళు కొంతవరకే మనతో నడుస్తారు. కానీ మనతో ఎప్పుడు ఉండేది ఎవరు? తండ్రి, కుమార్, పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడే మనలో ఉంటారు, మన బలపరుస్తారు. ఆ చాలా విషయాలు మనకి బోధిస్తారు, అన్ని విషయాలు జయమిస్తారు, మనోనేత్రాలు వెలిగించి అంతా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసించాలి. అంటే మనం చేయాల్సింది ఏంటంటే మన హృదయాల్ని వశీకరం అవుతారు పడుకొని మరి వశాంతారు పరిశుద్ధాత్మ యోగ్యంగా, నివాసయోగ్యంగా చేసుకోవాలి. ఆయన యొక్క గుడారంగా, మందిరంగా మన హృదయాలు స్థిరపరచుకోవాలి. ఆ విధంగా సిద్ధం చేసుకోవాలి. అలాంటప్పుడు సైతాన్ తంత్రాలు, మంత్రాలు మనకు అర్థమైపోవు. వాడిని ఎలా ఎదిరించాలి, వాడిని ఎలా బంధించాలి, ఎక్కడ బంధించాలి, ఏంటి. అందుకే దెయ్యాలన్నీ మరి లోబడ్డం అంటే ఏంటి, అర్థం ఏంటి? ఇక్కడ శిష్యులు ఏమంటున్నారు చూడండి. శిష్యులు ఏమంటున్నారు? సంతోష ప్రభు, దయ్యములు కూడా నీ నామం. మరి యేసు ప్రభు నామాలు లోబడతాయి అవి. ఎందుకు అంటే మీరు దైవశక్తి చేత నింపబడినప్పుడు ఖచ్చితంగా అవి లోబడతాయి. ఎక్కడ పొమ్మంటే అక్కడ పోతాయి. అవి ఏం చేయలేవు. నేనే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. నేను ఒక్కరినే ఉంటాను. చాలా సంవత్సరాల నుంచి ఒక్కరినే పోరాడుతున్నాను. ఏమేమి చేయగలిగాయా? మరి ఎవరైనా సపోర్ట్ ఉన్నారా అంటే, నా పోరాటంలో, ఆత్మీయ పోరాటంలో ఎవరు ఉండరు, ఇంతవరకు లేరు. దేవుడే ఉండారు ప్రత్యక్షంగా. మీకు అదే చెప్తున్నా. దయ్యాలన్నీ పోతాయండి, ఏసునామంలో ఉండవు అవి. వాటికి భయం, ఏసునామంలో అవి ఉండలేవు. ఎలాంటి దయ్యమైనా పోవాల్సిందే. ఇక్కడికి ఏంటి అంటున్నారంటే, పాములను తేలను త్రొక్కుటకు శత్రువు బలవంతటి మీద మీకు అధికారం. పాములు మీ ఎదురుగుండా వస్తాయని కాదు, తేళ్ళు మీ పక్కనే వస్తాయి, వాటిని తొక్కాలని కూడా కాదు. అది కాదు అక్కడ. పాములు లాంటి, తేళ్ళు లాంటి దురాత్మలు, స్కార్పియన్స్, తేళ్ళు, అలాంటి కొండి దురాత్మలు, అలాంటి పాము దురాత్మలు, అలాంటి మనుషుల్లో కూడా దూరిపోతాయి. అట్లాంటి వాటన్నిటిని మీరు బంధించగలుగుతారు. వాటిని తొక్కుతారు అంటే అలాంటి విష సర్పాలను కూడా మీరు బంధిస్తారు, తొక్కుతారు. పరిశుద్ధ పర్వతం మీద ఏది హాని చేయదు, పాము మట్టి తింటుంది. ఇవన్నీ ఏంటంటే పరిచర్యకి వాగ్దానాలు, ఒక సహవాసానికి ఇవన్నీ వాగ్దానాలు. నాగుపాము పుట్టయొద్ద చిన్నపిల్లడు ఆడుకుంటాడు, వెలుగులు, క్రూర జంతువులు అన్నీ కలిసిమెలిసి ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే అలాంటి మనుషులు అలా మారిపోతారని అర్థం. అంటే వాళ్ళు ఉండేటువంటి ఆ యొక్క స్పిరిట్స్ అనేవి బంధింపబడతాయి. అట్లాంటి తొక్కుతారు అంటే ఏంటి తొక్కడం అంటే? ఇప్పుడు అలాంటి స్పిరిట్స్ కొంతమంది మనుషుల మీద పనిచేస్తాయి. ఇక్కడ మనం బంధిస్తే వాటి నుంచి వాళ్ళు విడుదల పొందుకుంటారు.
పొందుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా మారిపోతారు అనమాట. ఈ సర్పాలు లాంటి వాళ్ళు, తేలుళ్ళు లాంటి వాళ్ళు, జర్రెలు లాంటి వాళ్ళు, ఈ క్రూర మృగాలు, జంతువులు ఉంటాయి చూసారు, సింహం లాంటి వాళ్ళు, పులులు లాంటి వాళ్ళు. ఇక్కడ ఏంటంటే అట్లాంటి మనుషులు ఇలా మారిపోతారు. ఎలా మారిపోతారు? యేసుప్రభు స్వరూపం వాళ్ళకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎలా వస్తుంది అంటే ఇక్కడ మరి కంటిన్యూస్గా మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామో, ఎవరి కోసం బంధిస్తున్నామో, బంధిస్తున్నామో, ఏ దురాత్మలు బంధిస్తున్నామో, ఈ చీకటి లోకం మీద మనం అటాక్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఈ చీకటి లోకం అంటే ఈ చీకటితో బంధింపబడి, ఈ దురాత్మల చేత బంధింపబడితే ఉండేవాళ్ళని మనము ఈ యొక్క దురాత్మల్ని బంధిస్తున్నాం. ఆ బంధింపబడతాయి కదా, అవి పోతాయి. పోయినప్పుడు ఈ మనుషుల్లో పనిచేస్తున్న దురాత్మలన్నీ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఏటవుతారు? మనుషులు మారిపోతారు. మారిపోయి అలాగా అయిపోతారు. ఇప్పుడు త్రొక్కుతారు అంటే ఏంటంటే అట్లాంటి దురాత్మలే మనం కాలేసి తొక్కుతాం. అది అర్థం. అక్కడ ఏది ఏం చేయలేదు. ఇంకా పరిశుద్ధ పర్వతం మీద ఇంకా ఏది హాని చేయడానికి అవకాశం లేదు. మీకు అర్థమైందా? తొక్కడం అంటే దెయ్యాలు వదులుతాయా? దెయ్యాలు పోతాయండి, పోతాయి. దెయ్యాలు ఎలాంటి దెయ్యమైనా వదలాలి, ఎలాంటి దురాత్మైనా వదలాలి, ఎలాంటి దురాత్మైనా పోవాలి. ఎక్కడికి? పాతాళానికి. నిజమే, ఇది వాస్తవమే. నాకే సాధ్యమైనప్పుడు మీరే భయపడిపోతే ఇంకేంటి? అది రకరకాలుగా భయపెడుతుంది ఒక స్టేజ్ వరకు. మీకు భయం ఎప్పుడు ఉండదంటే పక్కనే మీకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మీలోనే ఉన్నారు అని మీకు అర్థమైపోయినప్పుడు మీరు భయపడరు. అందుకే అభిషేకం అంత ఇంపార్టెంట్. లేకపోతే చిన్న పురుగు కదిలినా మీరు భయపడతారు. చిన్న పురుగు కనబడినా భయపడతారు. లెక్కడొక్క లేదండి ఇంతవరకు నేను చూసిన దురాత్మలు, బంధించిన దురాత్మలు. అర్థమవుతుంది మీకు. ఇప్పుడు కూడా నేను ప్రేయర్ చేస్తుంటే కొంచెం ఇలాగ కళ్ళు అంటే అవి కనబడుతున్నాయి నాకు క్లియర్గా ఆ డ్యాన్స్లో. బట్ డ్యాన్స్ అంటే యేసుప్రభు వారు నిన్నటి నుంచి కూడా అట్లాగా సింహాసనాసులే కనబడుతున్నారు కళ్ళు ముందు. ఇదంతా ఏంటంటే ఆత్మలోకం అండి. మరి నన్ను బలపరిచేవారు ఎవరు? బలపరిచేవారు ఎవరండి? ఎవరు బలపరుస్తారు? చాలామంది విడుదల పొందుకోవాలి. చాలామంది ఇక్కడ పరిచర్య వాగ్దానమే అది. కనుక చూడండి మరొకసారి ఇంకొకటి చూద్దాం. మొదటి యోహాను 3:8 చూద్దాం. తీర్పు తీర్చడానికి వచ్చారండి ఆయన. ఇక్కడ ఏం జరిగింది చెప్పారు? వచ్చారు. యేసయ్య వచ్చిన తర్వాత దాని ఆట కట్ అయింది. ఇప్పుడు ఆయన కొరకు నిలబెట్టుకుంటారు. ఇప్పుడు ఖచ్చితంగా అది బంధింపబడాల్సి ఉంటుంది. అనేక మందిని వదిలి వెళ్ళాలి దురాత్మలు ఖచ్చితంగా. జయం మందే, జయము నీదే ఓ సేవకుడా, భయము లేదు ఓ సైనికుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇక్కడ జయం తీసుకోవాలి. ఇంక ఏవేవో చేయాలనుకుంటారు. కారు కొనిసుకున్నామా, జయం చూసామా, డబ్బులు సంపాదించామా, జయం చూసామా, పెద్ద బిల్డింగ్ కట్టించుకున్నాం, పెద్ద చర్చి కట్టించుకున్నామా, జయం. ఇది కాదు. సైతాన్ మీద, వాడి అనుచరుల మీద, వాడి లోకం మీద అనేక మంది విడుదల పొందుకునేలాగా మనం జయం తీసుకోవాలి. జయము నీదే అనేసరికల్లా డబ్బుల మీద వెళ్ళిపోతారు జనాలందరూ. ఇంకేటిగా అదే తంతు. జయం వచ్చింది, ఇది కట్టిస్తాను, జయం వచ్చింది. మనుషులు విడుదల పొందుకున్నారా లేరా? వాడి యొక్క అబంధాస్తాల నుంచి ఆత్మలు విడుదల పొందుకుంటున్నాయా లేదా? ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. మొదటి యోహాను 3:8. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయబడే అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళలో ప్రతి వానిలో ఆయన బీజం నిలిచిన వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాడు. ఇది నేను చెప్పాను. పాపం చేసేవారు అపవాది సంబంధులు. బాగా అర్థం చేసుకోండి. మీరు స్టిల్ పాపంలోని యేసుప్రభు పేరు చెప్పుకొని కూడా ఇంకా పాపం చేస్తున్నారు అంటే మీరు అపవాది మీద జయం చూడలేదని అర్థం చేసుకుంటున్నారా?
అపవాదిని మీరు జయించాలి. పాపాన్ని జయించడం అంటే అపవాదిని జయించడే. వశీకరం అవతార భక్తునియా రిలీజ్ రైట్ నౌ. ప్రతి పాపం నుండి విడుదల పొందుకుందురుగాక. ప్రతిదీ పాపమేనండి. దేవునికి వేరుగా ఉండే మీరు అనుకుంటారు, సీరియల్ చూస్తే పాపమా, సినిమా చూస్తే పాపమా, సినిమా పాట పాడితే పాపమా, అపవిత్రమైన చూస్తే పాపమా, ఏటి పాపం అనుకుంటారు. అంత పాపమేనండి. మీరు కంటిన్యూస్గా బైబిల్ రీడింగ్ చేయాలి, మెడిటేట్ వర్డ్ ఆఫ్ గాడ్. శిఖరం అవతార భక్తం. ఈ దినాలు ఇంకా భయంకరంగా ఉన్నాయి. అపవాది చెలరేగిపోతున్నాడు. వాడి సమయం కొంచెమే ఉంది కనుక వాడు ఇంకా చెలరేగిపోయి రకరకాలుగా ఇప్పుడు పాపం పచ్చిరెళ్ళిపోతుంది. పాపం అనేది ఒక షోయింగ్ అయిపోయింది ఈ దినాల్లో. అది షో చేస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్గా పాపాన్ని షో చేస్తున్నారు. మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మీరు పాపం ఇంకా చేస్తున్నారు, స్టిల్ వద్దన్న పాపం చేస్తున్నారు అంటే మీరు అపవాది సంబంధులు, దేవుడి సంబంధాలు ఎలాగవుతారు? మీరు చర్చిలకు వెళ్ళినంత మాత్రాన దేవుడి సంబంధాలు అవరు. పాపాన్ని వదిలితేనే దేవుని సంబంధాలు అవుతారు. పాపం చేసేవాడు అపవాది సంబంధి. దేర్ ఈజ్ నో డౌట్. ఆడు పిలక పట్టుకొని అగ్గిలోనే వేస్తాడు. వాడు అలా నిన్ను ఏదో అట్రాక్షన్లో పెట్టేస్తాడు. పెట్టి తీసుకెళ్ళి నిన్ను అగ్గిలో వేస్తాడు. నువ్వు అనుకుంటావు ఈ మోసంలో ఉంటావు, పాపాన్ని వదలవు, ఇటు దేవుడిని వదలవు. అంటే నీకు సరిగ్గా ఆత్మనేత్రాలు తెరవబడలేదు, ఆత్మ జ్ఞానం లేదు. నిన్ను బట్టి నువ్వేం జరిగిందంటే అటుగిటుకు మధ్యస్థం అయిపోయి ఆడి చేతుల్లో వాడబడుతున్నావు. బాగా అర్థం చేసుకోండి. నువ్వు చిన్న అబద్ధం ఆడినా అది పాపమే. పాపం చేసేవాడు అపవాది సంబంధి. దేర్ ఈజ్ నో డౌట్. పాపం చేసేవాడు అపవాది. నువ్వు పాపం మీద జయం పొందాలంటే యేసు ప్రభు నీ రక్షకుడిగా అంగీకరించాలి. యేసు ప్రభు వారికి నీ హృదయంలో స్థానం ఇవ్వాలి. అపవాది క్రియలు లయపరచడానికే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చారు. వాడి క్రియలు లయపరిచి వాడి ఆటలు కట్టించడానికి, వాడిని నాశనం చేయడానికి వాడి తల చెదగొట్టారు కలువరి సిలువలో. ఇంకా తీర్పు జరుగుతూ ఉంది. ఇప్పుడు అనేక మంది యేసు ప్రభు వారు ఆకర్షించుకుంటున్నారు. ఆకర్షించుకోవడం అంటే ఇంకేటి కాదు, మీ పాపాల మీద మీరు జయం పొందుకొని నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడ్డం అనేదే ఇక్కడ దైవ సంకల్పం. పరిశుద్ధులైతేనే మరి దేవుని సన్నిధికి వెళ్తారు. పరిశుద్ధులే దేవుని చూడగలుస్తారు. అది అర్థం చేసుకోండి. పరిశుద్ధపరచుకోండి. ప్రభు రక్తంలో శుద్ధి చేసుకోండి. చూసారా, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో కూడా ఆయన బీజం నిలుస్తుంది. నీకు తెలిసి తెలియక కొన్ని ఏమనుకుంటావంటే నువ్వు ఏదో టైంపాస్ అనుకుంటావు, ఏదో ఎంటర్టైన్మెంట్ అనుకుంటావు. ఇలాగ రకరకాలుగా దుష్టుడు మోసం చేసి మోసంలో పడేస్తున్నాడు. నువ్వు ఇలాగా ఏంటంటే ఒక మోసంలోన పెట్టేస్తాడు సైతాన్ గాడు. దేవుని యొక్క సంకల్పాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. చూసారా, దేవుని బీజం నీలో ఉంటే నువ్వు పాపం చేయడానికి ఇష్టపడవు. మరి ఆ బీజం నీలో ఉందా? ఏ బీజం ఉంది నీలో? పరిపూర్ణంగా నువ్వు దేవుడికి సమర్పించుకున్నావా? అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూడండి, ఇంకా తన సహోదరుని ప్రేమించిన ప్రతివాడు దేవుని సంబంధి కారు. ఆ విధంగా నువ్వు దేవుని పిల్లవ అపవాది పిల్లవ అర్థమైపోద్ది. ద్వేషం, ఖచ్చితంగా సహోదరుని ప్రేమించడం అంటే సహోదరులు ఎవరు? అందరినీ ప్రేమించాలి. మన ఎవరు ఉంటే మనకి అందరినీ మనం ప్రేమించగలగాలి. ఎవరిని ద్వేషించకూడదు. మీకు అర్థమైందా? అందరినీ ప్రేమించేటువంటి తత్వం అనేది మన జీవితాల్లో, మన హృదయాల్లో ఉండాలి. ఇంకా చూడండి, ఇక్కడ మెరుపు వలె పడ్డాడట వాడు. పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి. నువ్వు ఫస్ట్ పాపాన్ని జయించాలి. పాపాన్ని నువ్వు జయించాలి. సాతాను మెరుపులా ఎక్కడ పడ్డాడు? భూమి మీద పడ్డాడు. వాడు మెరుపు దూతలా వేషం వేసుకుంటున్నాడు. వెలుగు దూతలా వేషం వేసి అందరికీ దేవుళ్ళ కనబడుతున్నాడు. కానీ కాదండి, పాపం చేసేవాడు అపవాది సంబంధి. బాగా అర్థం చేసుకోండి. నువ్వు యేసుప్రభు పార్టీలోకి రావట్లేదు అంటే నువ్వు అపవాది సంబంధి. నువ్వు పాపాన్ని ఇష్టపడుతున్నావు, పాపాన్ని ప్రేమిస్తున్నావు అంటే నువ్వు అపవాది సంబంధి. నువ్వు ఎంత పాపివైనా సరే కూడా ఆ పాపాన్ని జయించేటువంటి అధికారము, శక్తి ఎవరిస్తున్నారో యేసుప్రభు ఇస్తారు. ఎందుకు అంటే అపవాది వాడి క్రియలు లయపరచడానికి యేసుప్రభు వారు వచ్చారు. నువ్వు యేసుప్రభు వారి నామాన్ని బట్టి ప్రతి పాపాన్ని జయించగలుస్తావు. ఇంకా యేసుప్రభు పేరు పెట్టుకొని కూడా నువ్వు ఇంకా పాపం చేస్తున్నావు అంటే స్టిల్ నువ్వు అపవాది ఉచ్చుల్లో ఉన్నావు, వాడి గాలాల్లో ఉన్నావు, వాడి తంత్రాల్లో ఉన్నావు.
ఇంకా నిన్ను మోసం చేయడానికి, చీట్ చేయడానికి వాడు చూస్తున్నాడు. కనుక వాడిని ఎదిరించు, వాడు పారిపోతాడు. దేవుని బీజం నీలో నాటిందా లేదా? నాటితే నువ్వు పాపం వైపు వెళ్ళవు. నీకు అర్థమైందా? కొన్నిసార్లు సహవాస దోషాన్ని బట్టి, ఈ యొక్క పరిస్థితులను బట్టి కూడా పాపంలో పడడానికి అవకాశం ఉంటుంది. కనుక సహవాసం చెక్ చేసుకోవాలి. ఎవరిని ద్వేషించే మనసు ఉండకూడదు, అందరినీ ప్రేమించే మనసే ఉండాలి. అది కనుక మీరేం చేస్తారంటే దేవునికి చోటు ఇవ్వండి, అపవాదిని ఎదిరించండి, పాపాన్ని జయించండి. అప్పుడు మీకు శత్రువు బలవంతటి మీద దేవుడు అధికారి, ఇంకా అనేక మంది మీ ద్వారా విడుదల పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు స్టాండర్డ్గా నిలబడాలి. పాపాన్ని వశిక హరి వశందర, మీరు పాపాన్ని జయించాలి. అపవాది యొక్క ఉరులు ఉచ్చుల నుంచి మీరు విడుదల పొందుకోవాలి. అపవాది బలమంతటి మీద మీరు జయం పొందుకోవాలి. అప్పుడు మీరు స్కార్పియన్స్, తేళ్ళని కావచ్చు, ఈ యొక్క సర్పాలని కావచ్చు, పాములను, తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలవంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రం కూడా హాని చెయ్యలేదు. అలాగే నేనేమైపోను, నేను మీకు చెప్తూనే ఉన్నాను. దురాత్మ లోకం ఇది. ఆ దురాత్మలు మామూలుగా ఉండవు. మీకు అర్థమైందా? రకరకాలుగా ఉంటాయి. దురాత్మ పూరితమైన లోకం ఇది. మీకు ఎప్పుడు కనబడతాయి తెలుసా? రాత్రి 1 గంటకు లేకండి, 1 గంటకు లేచి ప్రార్థన స్టార్ట్ చేయండి. నిజమేనా కాదా అనేది మీకు బాగా అర్థమవుతుంది. ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది వాడు ఏ రూపాల్లో ఎలా వస్తాడో అది. కనుక మీకు డౌట్ అయితే, ఇది దురాత్మ సంబంధమైన లోకం, దురాత్మలతో నింపబడిన లోకం. సాతాను మెరిపోలే కిందకి తోయబడినాడు. సాతాను అంటే ఒక్కడు లేడు, వాడి చుట్టూ అనుచరులు కూడా ఉన్నారు. మనుషుల్ని మోసం చేయడమే వాడి ఏకైక ఉద్దేశం. మనుషుల్ని చెరపట్టడమే వాడి ఉద్దేశం. మనుషుల్ని నాశనం చేయడమే వాడి ఉద్దేశం. మరి వీడి అపవాది తంత్రాలు, ఉరులు ఉచ్చుల నుంచి మీరు ఎలా విడుదల పొందుకోగలరు? పాపం మీద ఎలా జయం చూస్తారు? వీళ్ళు అయిపరచడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. నువ్వు ఈరోజు జయం చూస్తే, నువ్వు పాపరైతులుగా ఉంటే నువ్వు ఏం చేస్తావంటే అనేక మంది విషయంలో ఈ యొక్క పోరాటంలో నువ్వు జయం చూస్తావు. అనేక మంది నీ ద్వారా విడుదల పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. నీకే జయము ఉంటుంది. అన్ని దైవ శక్తులు మీకు లోబడితే పొమ్మంటే పోతే, ఎక్కడ పోమంటే అడు పోవాలి అంతే. ఇక్కడి నుంచి అనాలంతే, పోతాయి. సో ఏంటి అంటే ఇదంతా మనుషుల్లోంచి కూడా విడుదల పొందుకోవాలి. ఎలాగా కదా? త్రూ వన్ ఛానల్. అదే ఆ ఛానలే యేసు ప్రభువారు. నీకు శత్రువు బలమంతటి మీద అధికారం ఇస్తుంది. ఎంత మాత్రం మీకు అవి ఎలాంటివైనా మీకు హాని చెయ్యలేవు. ఆ ప్రొటెక్షన్ అనేది దేవుడే ఇచ్చేస్తారు. అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. ఇప్పుడు కూడా టైం ఎంతో అవ్వలేదు, 3:30 అట్లా అవుతుందేమో. సో ఏంటంటే ఈరోజు నాకు కొంచెం 1 గంటకు అట్లా డ్యాన్సులు ఆడకుండా మాత్రం లేదు. సో ఇదంతా ఏంటి అంటే అవి ఏం చేయలేవు. భయం ఒక టైంలో నీకు భయం కూడా ఉండదు. మీకు అర్థమైంది? అవేం చేయలేవు. బంధిస్తే పోవాల్సిందే. నువ్వు పాపాన్ని ఎప్పుడు జయించావో నీకు అపవాది ఏమీ చేయలేదండి. ఏ పాపం అయితే నిన్నేమైనా పట్టుకొని ఉంది, నువ్వు పాపాన్ని వదలట్లేదంటే ఖచ్చితంగా నువ్వు భయపడతావు. ఇది డౌట్ లేదు. లేకపోతే కోటాను కోట్లు వచ్చి నీ ముందు డ్యాన్స్ చేసినా నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకు అంటే అపవాదిని ఎదిరించండి, వాడు పారిపోతాడు. వాడికి యేసు ప్రభు నామంలో వాడికి జయం లేదు. వాడి చూడండి, పాములను, తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలవంతటి మీద మీకు అధికారం అనుగ్రహించిన ఏది మీకు ఎంత మాత్రమో హాని చెయ్యదు. బాగా అర్థం చేసుకోండి. అవి ఎన్నైనా నువ్వు పాపరైతుడిగా అంటే అవి మీకు హాని చెయ్యలేవు. కనీసం మేము టచ్ చేయలేవు. డ్యాన్సులు ఆడమంటే ఆడతాయేమో మనకు తెలియదు, కానీ టచ్ చేయలేవు. నాకు తెలుసు. మీకు అర్థమైందా? అవి ఎన్ని డ్యాన్సులు అనే పట్టించుకోను, పో ఇక్కడి నుంచి అనేస్తాను అంతే. ఏమైనా తేడా జరుగుతుందంటే సైతాన్ ఎక్కడి నుంచి అని చెప్తాను అంతే. ఇట్స్ వెరీ సింపుల్. యేసు నామంలో దాన్ని బంధిస్తే అది ఉండదు. మీకు అర్థమవుతుందా? కనుక మీరు చూడండి, బాగా అర్థం చేసుకోండి. పాపం చేసేవాడు అపవాది సంబంధి. పాపం చేసేవాడు అపవాది సంబంధి. వాడి క్రియలు లయపరచడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. స్టిల్ నువ్వు పాపంలో ఉన్నావంటే, నువ్వు ఒకవేళ చర్చికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ సహవాసానికి వెళ్ళినా నువ్వు పాపం మీద జయం తీసుకోవట్లేదు అంటే ఇంకా నువ్వు అపవాది సంబంధిగానే ఉన్నావని అర్థం చేసుకో. నీకు బలంగా
నేను ఈరోజు పాపం మీద జయం తీసుకున్నాను అంటే ఒక టైం వరకు నేను చాలా కష్టపడినాను ఏదన్నా చేయడానికి. అంటే ఒకవేళ ఈ పాపం మీద జయం తీసుకోవడానికి చాలా పోరాడేదాన్ని ఒక టైంలో. ఎప్పుడు 2000 వరకు, అంటే పరిశుద్ధాత్మ అభిషేకం రానంత వరకు. అక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడికి ఎప్పుడైతే మన హృదయంలో స్థానం ఇచ్చామో మనము పాపం కోసం పోరాడ అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆత్మదేవుడు మనలో ఉంటారు, ఆత్మ ద్వారా నడిపింపబడతాము. ఇంకా పాపం మీద మీకు జయం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇంకా పాపం జోలు మీరు పెట్టుకోరు. ఎందుకు అంటే మీరు ఆత్మపూర్ణులుగా ఉన్నారు. అందుకే అభిషేకం కోసం అడగండి. అప్పుడు మీరు పాపం కోసం ఇంకా రక్తం కారినంతగా పోరాడక్కర్లేదు. ఎందుకు అంతవరకు మీరు పోరాడేది చాలు. ఇక వశ్య అందరూ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తారో ఇక పాపం జోలు మీరు పెట్టుకోరు. మీకు అర్థమైందా? అపవాది తంత్రాలు మీరు ఎదిరిస్తారు, అపవాది సంబంధులుగా మీరు ఉండబోరు. అది మీరు బలమైన అభిషేకం కోసం అడగండి. అప్పుడు మీరు పాపం వైపు అట్రాక్ట్ అవ్వరు. మీకు అర్థమైందా? ఎల్లప్పుడూ స్తుతి ఆరాధన వాక్య ధ్యానం అనేది తరువుగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మదేవుడు అందరూ పరిశుద్ధాత్మ దేవుడు మనలోని షార్ప్నెస్ వస్తుంది. మనకి ఆత్మ విషయంలో అలర్ట్నెస్ వస్తుంది, షార్ప్నెస్ వస్తుంది. ఆత్మ ఫలాలే మనం ఫలించగలుగుతాం. ఇవన్నీ ఉన్నాయి కనుక ఎక్కువగా మీరు అభిషేకం కోసం అడగండి. ఇంకా మీరు అడగలేకుండా ఉన్నారేమో, ఉన్నాయా, అలాంటిది ఉందా, ఇలాంటి డౌట్లో మీరు ఉన్నాయండి. అభిషేకం ఉంది. ఆత్మదేవుడిని రమ్మని అధ్యక్షత వహించమని మీ జీవితాలు, మీ హృదయాలు, మీ సొంత ఆలోచనలు, స్వబుద్ధి అన్నీ పక్కన పెట్టండి. పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడండి. దేవుడిని ఆహ్వానించండి. మీ జీవితాల్లోకి దేవుడి అధికారానికి ఒప్పుకోండి. సొంత ఆలోచన, సొంత సిద్ధాంతాలు పక్కన పెట్టండి. ఎవరో మనుషులు కొన్ని సిద్ధాంతాలు ఎట్టారు, నేను అది ఫాలో అయిపోతానంటే కాదు. మీరు దేవుడు ఏం చెప్పారో అది వినండి. దేవుడు చెప్పిన మాట ప్రకారం నడవండి. పాపం ఇంకా నువ్వు చేస్తున్నావు అపవాది సంబంధివి. వాడి క్రియలు లయపరచడానికి యేసుప్రభువు వచ్చారు. ఎలా నువ్వు సాతాను బలమంతటి మీద నువ్వు ఎలా తొక్కుతావు? సాతాను ఎలా తొక్కుతావు? నేను అది చెప్తున్నానని ఇంకోలా అనుకోకండి. కానీ కొన్ని సహవాసాలు నేను చూసినప్పుడు వాళ్ళు పాపము అంత నాకు ఎందుకో వాళ్ళ పాపం మీద అంత జయం తీసుకోలేదేమో అనిపిస్తుంది నాకు. కారణం ఎక్కడుందంటారు? నడిపించే నాయకుల్లో ఉందంటారా? వాళ్ళ ఉందంటారా? సత్యాన్ని సత్యంగా అర్థం చేసుకోండి. పాపం నువ్వు చేస్తున్నాడు, నువ్వు అపవాది సంబంధివి, దేవుని సంబంధి కాదు. వాడి తంత్రాలు లయపరచడానికి యేసుప్రభు వచ్చారు. కానీ యేసుప్రభు పోయి పేరు చెప్పేస్తారు, పాపం చేస్తూనే ఉంటారు. యేసుప్రభు నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాన్ని అనేస్తారు. చాలా పొరపాటు అండి. అలాగైతే దేవుడి నామానికి దోషం తప్ప ఇంకేం లేదు. మీకు అర్థమైందా? బాగా అర్థం చేసుకోండి. సాతాను మెరుపువలే పడుతున్నాడంట. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చారు. దేవుడు మనకు అధికారం ఇచ్చారు. మనం వాడిని ఒక ఆట ఆడించడమే. మీకు అర్థమైందా? శత్రువు బలమంతటి మీద అధికారం ఉంది. భయపడుతూ ఎవరి చాటుని దాక్కుంటావు? ఫేస్ టు ఫేస్ యుద్ధం చేయి, తప్పేం లేదు. జయం తీసుకుంటావు. నీ పాపం కోసం నువ్వే యుద్ధం చేయి. పాపాన్ని వదులు, దుష్టుడిని ఎదిరించు, యుద్ధం చేయి. నీకు శత్రువు బలమంతటి మీద దేవుడు అధికారం ఇచ్చావు. శత్రువు బలమంతటి మీద అనేక మంది విడుదల కోసం నువ్వెప్పుడు జయం తీసుకున్నావో అనేక మంది విడుదల కోసం నువ్వు పోరాడతావు. అనేక మంది కూడా జయశీలులుగా మార్చబడాలని నువ్వు పోరాడతావు, యుద్ధం చేస్తావు. అర్థమైందా? మీకు అర్థమవుతుందా లేదండి? వన్స్ మీకు అభిషేకం వచ్చిన తర్వాత టర్నింగ్ పాయింట్ అండి అది. అంతవరకు దుష్టుడు మీకు రకరకాలుగా శోధించవచ్చు, బాధించవచ్చు. ఒక పాపాన్ని మీరు జయించడానికి మీరు ఇంకా కష్టపడవచ్చు. చాలా ఉపవాసాలు, చాలా జాగరణలు చేయొచ్చు, ఏదైనా పాపం. కానీ మీరు వన్స్ మీరు అభిషేకింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మనికి మీ హృదయంలో స్థానం ఇచ్చిన తర్వాత మీకు పాపం జోలి ఉండదు ఇంకా పైన. అంటే దాని వైపు మీరు అట్రాక్ట్ అవ్వరు. అది పాపం అని తెలిసిన తర్వాత ఆ జోలికి మీరు వెళ్ళరు. యాక్చువల్గా అదే టర్నింగ్ పాయింట్. క్రైస్తవ జీవితంలో అభిషేకము అంటే పరిశుద్ధాత్ముడికి స్థానం ఇవ్వడం అంటే అదే. వాడిని ఎదిరించండి, వాడి మీద. కొంతమంది అభిషేకం వచ్చిందని చెప్పుకొని కూడా పాపంలో ఉన్నారంటే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడికి స్థానం లేదు వాళ్ళ హృదయంలో. అలా చెప్పుకుంటున్నారు అంతవరకే. యాక్చువల్గా ఉండదు. ఆ బీజం అనేది ఎప్పుడు నాటేసిందో మీకు అసలు పాపం జోలి ఉండదు, చెయ్యాలన్న ఆలోచన కూడా మీకు ఉండదు.
ఇది వాస్తవం, ఇది వాస్తవం. స్టిల్ మీరు పాపం వైపు అట్రాక్ట్ అవుతున్నారు అంటే ఆ బీజం మీలో ఇంకా లేదు అని అర్థం. దేవుని బీజం ఇంకా మీలో నాటలేదు. నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అని చెప్తున్నారు. కనుక ఆయన ఆత్మని పొందుకోండి, ఆయన బిడ్డలుగా ఉండండి. ప్రతి పాపం మీద అది కష్టం అనిపించదు మీకు. అప్పుడు మీకు ఏది అంత కష్టం అనిపించదు. అప్పుడు అనిపిస్తుంది అన్నమాట. ఇది చేయకూడదు అనమాట అనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా? దేవుని బీజం మీలో ఉంటే మీరు పాపం చేయరు. కనుక దేవుని ఆత్మకి చోటు ఇవ్వండి. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు అడగండి. అందుకొరకు మీరు ఎన్ని జాగరణలైనా చేయండి, ఎన్ని వన్స్ మీకు అభిషేకం వచ్చేసి మీరు ఆత్మపూర్ణులుగా మార్చబడిన తర్వాత అపవాది మీ మీద జయం చూడలేడు. తాత్కాలికంగా వాడు డ్యాన్సులు వేస్తాడేమో కానీ వాడు చూడలేడు. ఇంటర్నల్గా మారిపోయిన తర్వాత వాడు ఏం చేయగలడు? లోపల నుంచే మార్పు స్టార్ట్ అయిపోయిన తర్వాత వాడు ఏమేం చేస్తాడు? ఎన్ని కుప్పిగేందులు వేసినా, ఎన్ని వేషాలు వేసినా కుదరదు అక్కడ. కనుక చాలామంది విడుదల పొందుకుందురుగాక, శత్రువు బలమంతటి మీద అధికారాన్ని పొందుకుందురుగాక, మీ ద్వారా అనేక మంది విడుదల పొందుకోవాలి. మీకు అర్థమైంది? హెబ్రీలు 2:14 కూడా ఒకసారి చూద్దాం. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయలేదండి. అవి ఎన్ని వచ్చినా సరే మిమ్మల్ని చేయలేవు. కనీసం టచ్ కూడా చేయలేవు. మీకు అర్థమవుతుందా? బాగా అర్థం చేసుకోండి. మీ ఎదురుగుండా డ్యాన్స్ వేయడం తప్ప ఏం చేయలేవు. హెబ్రీ 2:14 ఒకసారి చూద్దాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారం మరణం యొక్క బలం గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపు చేయుటకు, జీవితకాలం అంతే మరణ భయం చేత దాసులకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను. ఆయన మనిషిగా వచ్చారు. యేసుప్రభు మనిషిగా వచ్చారు. ఎందుకు వచ్చారు? మన కోసం వచ్చారు. మనం రక్తమాంసంలో గలవారమై ఉన్నాము. మరణం యొక్క బలం గలవాన్ని, ఆ ప్రకారం మరణమే అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకు, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా 10 సార్లు నేను ఆత్మలో పరలోకంలో జనాలకి భయం పట్టుకుంటుంది. ఇదేంటి మాట్లాడితే నోరిప్పితే ఆత్మలు అంటే చనిపోయిన ఆత్మలు అంటది ఏంట్రా బాబు అనగా చాలామంది అలాగే భయపడతారు. మనం మరణ భయం నుండి విడుదల పొందుకున్నామండి. మరణం మీద జయం తీసుకున్నాం. మరణ భయం ఎవరు పెడతారు? సైతాన్ని పెడతాడు. ఇలాగైతే చచ్చిపోతాం, వాళ్ళకైతే చచ్చిపోతాయి. వీళ్ళు రకరకాల మంది రకరకాలటువంటి ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే, రకరకాలైనటువంటి ట్రెడిషన్స్ అవన్నీ ఎందుకు ఫాలో అవుతారు? ఈ మరణ భయం వల్లనే. కానీ నీకు మరణ భయం నుండి విడుదల చేయడానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన రక్తమాంసంలో గలవారుగా వచ్చారు. దేవుడే రక్తమాంసాలు గలవారుగా వచ్చారు. నిన్ను అర్థం చేసుకోవడానికి, ఆ అపవాది తంత్రాల నుండి, అపవాది మరణ భయం నుండి నీకు విడుదల చేయడానికి, మరణం నుండి పాతాళం నుండి తప్పించడానికి యేసు ప్రభు వచ్చారు ఈ లోకానికి. ఆయన ద్వారా నీకు పాతాళం మీద జయం ఉంది, మరణం మీద జయం ఉంది. మరణమా నీ విజయం ఎక్కడ? నీ ముళ్ళు ఎక్కడ? అది ముళ్ళు విరవబడింది. పాపం వలన వచ్చే జీతం మరణం అండి. పాపం వలన వచ్చే జీతం మరణం. ఈ మరణం కాదు, ఇంకో మరణం ఉంది. పాపం వలన వచ్చే జీతం మరణం. ఎక్కువ పాపాలు చేసేవారు కూడా చూడండి, లోక సంబంధంగా కూడా ఇప్పుడు తాగిన వాళ్ళు బాగా తాగి డ్రైవ్ చేసి చచ్చిపోతారు. ఎక్కడో దగ్గర గుద్దేస్తే చచ్చిపోతారు. రకరకాలుగా ఇలాంటివి ఎక్కువ యాక్సిడెంట్స్. అట్లా పాపం ఎక్కువైపోయినా వేగంగా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మీరు అపార్థం చేసుకోకూడదు. నీతిమంతులు కూడా దుష్ట దినములు చూడకుండా కొనిపోబడుతున్నారని కూడా ఉంది. అంటే మనం అలాగా చేయలేం. కానీ యాక్చువల్గా పాపం చేయకూడదండి. ఈ పాపం మీద మనకి జయం ఇవ్వడానికి, ఈ మరణపు అధికారం నుండి, అపవాది అధికారం నుండి మనల్ని విడుదల చేయడానికి యేసు ప్రభు రక్తమాంసాల ద్వారా వచ్చారు ఈ లోకానికి. తద్వారా ఆయన మరణమైపోయారు. ఈ మరణం మీద జయం మనకి ఇచ్చారు. ఎందుకంటే ఆయన మరణపు ముళ్ళు విరిచేశారు. ఇక్కడ నువ్వు బెడ్ రిడన్లో ఉన్నప్పటికీ, ఈవెన్ నువ్వు బెడ్ రిడన్లో ఉన్నప్పటికీ కూడా, ఈవెన్ నువ్వు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో రోగంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా
నీకు ఎలాగా ఎక్కడ జయం ఉంది? సిలువలో జయం ఉంది. నువ్వు అక్కడ కూడా నువ్వు చెప్పగలవు, అపవాదికి నువ్వు చెప్పగలవు, మరణమా నీ విజయం ఎక్కడ, నీ ముళ్ళు ఎక్కడ, నువ్వు పో ఎక్కడి నుంచి అని చెప్పగలవు. నీకు అర్థమైందా? ఇక్కడ శరీర సంబంధమైనటువంటి మరణాన్ని నువ్వు జయిస్తావు, ఆత్మ సంబంధమైన మరణాన్ని కూడా జయించగలుస్తావు. నేను అదే చెప్పాను. నేను కూడా మరణ ద్వారాల దగ్గరికి వెళ్ళాను చాలాసార్లు, దేవుడు అక్కడి నుంచి నన్ను లేపారు అని నేను చెప్పాను. ఇక మరణం దగ్గర నుంచి మరణపు ముళ్ళు ఎవరు విరిచారు? యేసు ప్రభు ద్వారా. వాడిని ఎప్పుడో తల చెతగొట్టేశారు, ఎప్పుడో వాడిని భూమిలోకి తొక్కేశారు. సో ఇప్పుడు వాడి శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చారు యేసు ప్రభు నామంలో. నువ్వు విడుదల పొందుకోగలవు. నువ్వు అనేక మంది మరణశయ్యల దాకా వెళ్ళేవారిని కూడా నువ్వు విడుదల చేయగలవు. అలాంటి పరిస్థితిలో ఉండేవి. ఈ యొక్క అపవాది చేత పీడింపడేవారు అనేక మంది విడుదల పొందుకోవడానికి కూడా నువ్వు సహాయం చేయగలవు. మరి అదే శత్రువు బలమంతటి మీద అధికారం ఇవ్వడం అంటే అదే. ఆ యొక్క స్కార్పియన్స్ త్రేళ్ళను తొక్కుతావు నువ్వు, ఆ యొక్క పాములను తొక్కుతావు ఏంటంటే అలాంటి దురాత్మలను కూడా నువ్వు తొక్కుతావు. శత్రువు నీకేమి అపకారం అంటే నీకు శత్రువు నిన్నేం చేయలేదు, ఏ హాని నీకు చెయ్యలేదు. వాడు పులిలా రావచ్చు, సింహంలా రావచ్చు, ఒక ఎలుగుబంట్లా రావచ్చు, ఒక చింపాంజీలా రావచ్చు, ఒక పాములా రావచ్చు, ఒక పురుగులా రావచ్చు, ఒక తేళ్ళలా రావచ్చు. ఎలాగా కూడా నీకు హాని చెయ్యలేదు. మీకు అర్థమైందా? ఆ యొక్క మరణ బలమంతటి మీద ఎవరు జయమిచ్చారు? యేసు ప్రభు జయమిచ్చారు. ఆయన మరణం పొందారు, సిలువ మరణం పొందారు, మరణాన్ని జయించారు. ఆ విధంగా మరణపు ముళ్ళుని విరిచేశారు. అపవాది తీసుకొచ్చిన ఈ మరణ భయములన్నిటి నుండి కూడా మనకి విడుదల చేశారు. రెండవ మరణం నుండి కూడా మనం యేసు ప్రభు ద్వారా తప్పింపబడుతున్నాం. యేసు ప్రభు వారు రక్తమాంసంతో ఎందుకు వచ్చారు అంటే మనల్ని అందరినీ కూడా విడుదల చేయడానికి వచ్చారు. అపవాది బలం నుండి, అపవాది అధికారం నుండి, వాడి మరణ భయం నుండి మనకి తప్పించడానికి, విడుదల చేయడానికి వచ్చారు. చూసారా? ఎందుకంటే పాపం వలన వచ్చే జీతం మరణం కదా. మరి పాపానికి ప్రేరేపించేవాడు అపవాది కదా. మరి పాపం చేసే వాళ్ళందరూ అపవాది సంబంధులు కదా. మరి అపవాది సంబంధులు దేవుని బిడ్డలు ఎట్లా అవుతారు? పాపాన్ని జయించాలి. ఆ యొక్క మరణపు ముళ్ళుని ఎవరు ఇస్తారు? ఆ పాపం నుండి విడుదల చేసే శక్తి దేనికి ఉంది అంటే యేసు రక్తానికి ఉంది. అంటే నువ్వు ఇంక యేసు ప్రభు సంబంధిగా ఉన్నప్పుడు నువ్వు పాపం మీద జయం తీసుకుంటున్నావు ఆటోమేటిక్గా. అవునా? అంటే ఇంకా అక్కడి నుంచి నువ్వు అపవాది సంబంధి కాదు, నువ్వు దేవుని సంబంధి. ఈ విధంగా యేసు ప్రభు వారు మనల్ని రక్షించడానికి, చాలామంది ఇది అపార్థం చేసుకుంటున్నారు యేసు ప్రభు వారిని. యేసు ప్రభు వారు ఒక మతం అనుకుంటున్నారు. మతం కాదండి, రక్షకుడు. ఆయన రక్షించడానికి వచ్చారు. అపవాది తంత్రాల నుండి, ఉరుల నుండి, వాడి మరణ భయం నుండి, వాడు తీసుకొచ్చిన మరణం నుండి. చూసారా ఇక్కడ? ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాయను. మరణ భయం చేత దాస్యమునకు లోబడిపోయిన వారు, మరణ భయం చేత. ఆ భయం ఇప్పుడు లేదు నీకు. మీకు అర్థమైందా? ఎలా లేదు అంటే యేసు ప్రభు ద్వారా ఆ భయాన్ని నువ్వు జయిస్తున్నావు. ఆ మరణ భయాన్ని నువ్వు జయిస్తున్నావు. ఇప్పుడు మరణ భయం నీకు లేదు. అందువలన ఒక దాస్యంలో నువ్వు చిక్కుపడిపోయావు ఎంతవరకు. ఆ దాస్య శృంఖలాల నుంచి విడుదల చేయడానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఈరోజు జయకరంగా జయ జీవితంలో మీతో నేను మాట్లాడుతున్నాను అంటే ఆ యొక్క ఉచ్చులు, ఆ గాలాలు, ఆ యొక్క తంత్రాలు, ఆ మంత్రాలు, ఆ భయంకరమైనటువంటి పరిస్థితులన్నిటి నుండి దేవుడు ఎలా విడుదల చేశారో నాకు తెలుసు కనుక మీకు ఈరోజు నేను చెప్తున్నాను. శత్రువు మీకు హాని చేయలేదు. త్రేళ్లను, పాములు మీరు తొక్కుతారు. ఇక మరణ భయం, ఆ యొక్క దాసత్వం నుండి మీరు విడుదల పొందుకుంటారు. మరణం అనేటువంటి భయం నుండి విడుదల, అపవాది తంత్రాల ఉచ్చుల నుండి మీరు విడుదల పొందుకుంటారు. పాతాళం అనే పరిస్థితుల నుండి మీరు విడుదల పొందుకుంటారు. మీకు అర్థమైందా? ఈ యొక్క తంత్రాలు, మంత్రాలు, అపవాది తంత్రాలన్నింటినీ ఎదిరించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఉంటుంది. దయ్యములు మీకు లోబడతాయి. మీకు వదిలి పొమ్మంటే పోతాయి అంతే. ఇప్పుడు మీరు జయశీలుగా ఉన్నప్పుడు మీరు అనేక మంది విషయంలో పని చేయడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? అనేక మంది శత్రువు బలమంతటి మీద అధికారం పొందుకుందురుగాక. ఇంకా శత్రువు తంత్రాల్లో ఉంటే, అపవాది సంబంధులుగా ఉంటే విడుదల పొందుకుందురుగాక. పరిశీకరం అవతార బాబా దేవశాంతర. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. ఇంకా యొక్క మరణ భయం అనే దాసత్వం కింద ఎవరు ఉన్నారో యేసు ప్రభు నామంలో ఆ మరణ భయం నుండి విడుదల పొందుకుందురుగాక. బెడ్ రిడెన్స్గా లేకపోతే మరణ ద్వారముల గుండా సమీపంలో ఎవరున్నారో
యేసు ప్రభు నామంలో విడుదల పొందుకుందురుగాక. మీకు జయం ఉంది. అపవాదిని ఎదిరించండి, వాడి మీద నుంచి పారిపోతాడు. మీరు ఎంత ధైర్యంగా ఎదిరిస్తే వాడంత ఫాస్ట్గా పారిపోతాడు. మీరు వాడి దగ్గర భయపడకూడదు. యేసు ప్రభు నామంలో జయశీలుగా అందరు మార్చబడుతురుగాక. విల్ బి కంటిన్యూడ్. ప్రైజ్ లార్డ్.